ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక రూపొందిస్తున్నామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దాదాపు 15,000 ఎకరాల్లో విస్తరించనున్న భవిష్య నగరిని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంలో, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడినటువంటి ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి మీర్ ఖాన్ పేట్లో నిర్మాణంలో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ తయారీకి జరుగుతున్న సర్వే పనులను మెట్రో ఎండీ క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించారు. అవసరమైన అనేక సూచనలు చేశారు. కొంగరకలాం దాటిన తర్వాత ప్రస్తుతం రోడ్డు లేకపోవడం వల్ల కాలినడకనే కొండలు గుట్టలు దాటుకుని ఆయన ఈ క్షేత్రస్థాయిలో పర్యటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం ద్వారా దాదాపు 40 కిలోమీటర్లుంటుంది. అది ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుండి మొదలై కొత్తగా ఏర్పాటు చేయబోయే మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా నిర్మిస్తారు. మన్సాన్పల్లి రోడ్డు గుండా 5 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. సీఎం సూచనలకు అనుగుణంగా బహదూర్గూడలో ఉన్నటువంటి దాదాపు 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్గూడ, పెద్ద గోల్కొండల్లో 2 మెట్రో స్టేషన్స్ ను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్ లో మెట్రో రైల్ కి కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి. దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి. ఎయిర్పోర్ట్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్ ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది. ఆ దార్శనికతని అనుకూలంగా చేసుకుని మేము ఆయన పద్ధతి ప్రకారం ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వయా రావిర్యాల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా అప్ టు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ మీర్ ఖాన్ పేట్ దగ్గర. అక్కడ వరకు కూడా మొత్తం 40 కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతూ ఉంది.